Hello everyone, welcome to Tara IAS. This video will be the solutions for worksheet 2 that was given out today, that is on 4th January 2025. I hope all of you must have tried all of these questions. Now let's look into the detailed solution of each and every question. In case you have any doubts regarding any of the questions, please feel free to mention it in the comment section. I'll definitely address it. Okay, so now let's get into the session. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు, లెట్ ఏఏ బీబీ అండ్ సిసి బి 2-digit numbers వేర్ ఏ ఈజ్ లెస్ దెన్ బి. ఏ అనేది లెస్ దెన్ బి అంటున్నారు. ఓకే, నౌ ఇఫ్ ఏఏ ప్లస్ బీబీ ఈజ్ ఈక్వల్ టు సిసి, మనం క్లాస్లో చూసాం కదా XY అంటే ఎలా రాసుకోవచ్చు అని, 10x ప్లస్ 1 ఇంటూ వై, 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై విచ్ ఈజ్ ఈక్వల్ టు 10x ప్లస్ వై. సో ఏ అయినప్పుడు ఎలా రాయొచ్చు, 10 ఇంటూ ఏ ప్లస్ 1 ఇంటూ ఏ అంటే ఏమవుతుంది, ఇది 10a ప్లస్ ఏ, అప్పుడు అదేమవుతుంది 11a. ఓకే, ఇప్పుడు బీబీని కూడా అలానే రాయొచ్చు కదా. ఇప్పుడు ఏ ప్లేస్లో జస్ట్ బి వస్తుంది మనకు అంతే. సో 10 ఇంటూ బి ప్లస్ 1 ఇంటూ బి విచ్ ఇస్ ఈక్వల్ టు 10b ప్లస్ బి, అప్పుడు అదేమవుతుంది 11b. ఇప్పుడు సిసి కూడా ఫైనల్గా ఏమొస్తుంది మనకు ఆన్సర్ 11c. దీని వాల్యూ 11c అవుతుంది, బీబీ వాల్యూ 11b అవుతుంది, ఏఏ వాల్యూ 11a అవుతుంది. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి మనకి, ఏఏ ప్లస్ బీబీ ఈజ్ ఈక్వల్ టు సిసి అంటే ఏంటి, 11a ప్లస్ 11b ఈజ్ ఈక్వల్ టు 11c. అవునా, ఇప్పుడు అన్ని సైడ్స్ 11 ఉంది కాబట్టి 11ని క్యాన్సిల్ చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఏమొస్తుంది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద నంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక ఇప్పుడు ఏ అనేది ఒక 2-digit నెంబర్ కదా, ఏ అనేది ఒక 2-digit నెంబర్. ఆ 2-digit నెంబర్లో 2 digits సేమ్గా ఉన్నాయి. ఇలాంటి నెంబర్స్ మనకి మన 1 to 100లో 10 to 100, ఎందుకంటే 2-digit నెంబర్స్ 10 నుండి స్టార్ట్ అవుతాయి కదా, మళ్ళీ 100 కూడా కాదు, 99 దగ్గర ఎండ్ అవుతాయి. సో ఈ 10 to 99 మధ్యలో 2 digits సేమ్ ఉన్న 2-digit నెంబర్స్ ఏమేమి ఉన్నాయి మనకి, అవి రాసుకుంటే కనుక, సో ఆ నెంబర్స్ మనం రాసుకుంటే కనుక ఆ నెంబర్స్ ఏమవుతాయి, 11, 22, 33, 44, 55, 66, 77, 88, 99. ఓకే, ఇప్పుడు ఒకసారి మనకి ఇక్కడ వచ్చిన ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ఈక్వేషన్ని ఒకసారి స్టడీ చేసి పాసిబిలిటీస్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి సిసి ఏదైతే మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న నెంబర్ ఉందో ఆ నెంబర్ ఒకసారి స్టడీ చేద్దాం. ఇప్పుడు సిసి అనే నెంబర్ ఏమవ్వగలదు మనకి, సిసి అనేది ఒక 2-digit నెంబర్ కదా. సో సి వాల్యూ ఏమవ్వగలదు మనకి, సి 1 అయినా ఉండాలి, 2 అయినా ఉండాలి, 3 అయినా ఉండాలి, 4, 5, 6, 7, 8, 9. సి వాల్యూ 1 to 9 అయి ఉండాలి. సి వాల్యూ 0 అవ్వలేదు, ఎందుకని, 0 అయిందనుకోండి అప్పుడు 0 0 అయిపోతుంది, అంటే అదేమవుతుంది నెంబర్ 0. ఓకే, కాకపోతే ఏబిసిసి ఏఏ బీబీ సిసి అనేవి 2-digit నెంబర్స్ అంటున్నారు కాబట్టి సి అనేది 0 అవ్వలేదు. సో సి వాల్యూ క్యాన్ బి ఫ్రమ్ 1 to 9. ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి. అవునా, ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అనే ఈక్వేషన్ ఉంది. ఒకవేళ సి ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ పెట్టి చూద్దాం. సి ఈజ్ ఈక్వల్ టు 1 ఉందనుకోండి, అప్పుడు ఏ ప్లస్ బి వాల్యూ మనకి ఎంత అవ్వాలి, 1 అవ్వాలి. ఓకే, అప్పుడు ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు 1 రావాలంటే ఒక నెంబర్ అనేది 1, ఒక నెంబర్ అనేది 0 అయి ఉండాలి. అవునా, ఎందుకంటే ఇక్కడ ఏబి అనేవి సింగిల్-digit నెంబర్స్ కాబట్టి అవి పాజిటివ్ అయి ఉండాలి ఇక్కడ. సో అయితే అది 1 అయినా ఉండాలి లేదా 0 అయినా ఉండాలి, 1 0 లేదా 0 1, ఇంతకన్నా పాసిబిలిటీస్ లేవు కదా. కానీ 0 అనేది అవ్వలేదు, ఎందుకంటే పైన మనం సి 0 ఎలా అయితే అవ్వలేదో ఏ ఇంకా బి కూడా 0 అలానే అవ్వలేవు. సో 0 అనే పాసిబిలిటీ కూడా ఏ కానీ బి కానీ 0 అవ్వలేవు, రైట్. అందుకని ఈ కేసు అనేది పాసిబుల్ కాదు మనకి. ఏ కేసు, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అనే కేసు పాసిబుల్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఏం పాసిబిలిటీస్ ఉంటాయో చూద్దాం. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి వాల్యూ 2 అవ్వాలి. అవునా, సో అప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు, ఇది ఈక్వేషన్ సాటిస్ఫై చేసే ఓన్లీ పాసిబిలిటీ ఏంటి, A1 B1 అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి, బి ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. కానీ ఇది కూడా పాసిబుల్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ మీరు క్వశ్చన్లో చూడండి, క్వశ్చన్లో ఏమని ఇచ్చారు, ఏ ఇస్ లెస్ దెన్ బి, కానీ ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది, ఈక్వల్ టు బి అవుతుంది కదా. సో ఈ కేసు అనేది కూడా పాసిబుల్ కాదు. ఎలా అయితే C1 పాసిబుల్ అవ్వలేదు, సి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 కూడా పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఏమేమి ఛాన్సెస్ ఉండొచ్చు మనకి, అయితే 1 2 అవ్వచ్చు లేదా 2 1 అవ్వచ్చు. ఈ 2 ఛాన్సెస్ ఉన్నాయి కదా. కాకపోతే ఈ రెండిట్లో మనం గమనించినట్లయితే ఈ సెకండ్ కేస్ అనేది పాసిబుల్ అవ్వదు, ఫస్ట్ కేస్ ఒకటే పాసిబుల్ అవుతుంది, బికాస్ ఏ ఈజ్ లెస్ దెన్ బి. సో సి ఈజ్ ఈక్వల్ టు 3కి
మనకు వచ్చే పాసిబిలిటీ ఏంటి? A is equal to 1, B is equal to 2. ఓన్లీ వన్ పాసిబిలిటీ is there. ఇప్పుడు మనం C is equal to 4 తీసుకున్నాం అనుకోండి. C is equal to 4 తీసుకుంటే ఏమొస్తుంది? A plus B is equal to 4. సో పాసిబిలిటీస్ ఏమేమి వస్తాయి మనకి? 1 3 2 2 3 1. కాకపోతే ఇక్కడ ఏమేమి పాసిబుల్ అవుతాయి మనకి? ఇది పాసిబుల్ అవ్వదు, ఇది పాసిబుల్ అవ్వదు, బికాస్ A is less than B. సో ఇది ఒకటే మనకి పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు C is equal to 5 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఏమొస్తుంది? A plus B is equal to 5. కాబట్టి A1 అవ్వచ్చు, B4 అవ్వచ్చు, A2 అవ్వచ్చు, B3 అవ్వచ్చు. మిగతా కేసెస్ పాసిబుల్ అవ్వవు బికాస్ A is less than B మళ్ళీ. సో ఈ 2 కేసెస్ పాసిబుల్ అవుతాయి కదా. సో C is equal to 4, C is equal to 5కి మనకి ఇలా పాసిబిలిటీస్ వస్తాయి. ఇప్పుడు C is equal to 6 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఏమొస్తుంది? A plus B 6 అవ్వాలి. ఓకే, అయితే 1 5 అవ్వచ్చు, లేదా 2 4 అవ్వచ్చు, లేదా 3 3 అవ్వచ్చు. కాకపోతే 3 3 అనేది మనకి పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే A is less than B మళ్ళీ. కాబట్టి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 1 2. ఇప్పుడు మనం C is equal to 7 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి A plus B ఎంత రావాలి? 7. ఉన్న పాసిబిలిటీస్ ఏమవుతాయి అప్పుడు? 1 6 2 5 3 4. ఓకే, తర్వాత 4 3 వస్తుంది. కాకపోతే ఈ కేసు నుండి మనకి పాసిబుల్ అవ్వవు బికాస్ A is again less than B. సో 1 2 3 కేసెస్ పాసిబుల్ అవుతాయి. సో మనకి C is equal to 6కి 2 పాసిబిలిటీస్ వచ్చాయి, C is equal to 7కి 3 పాసిబిలిటీస్ వచ్చాయి. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ ఆఫ్ C ఏమున్నాయి? 8 and 9. వాటికి కూడా ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు C is equal to 8 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది? A plus B is equal to 8. A plus B is equal to 8 అంటే పాసిబిలిటీస్ ఏమేమి వస్తాయి? 1 7 2 6 3 5 4 4. సో ఈ కేసులో మనకి ఇక్కడే ఓన్లీ ఈ కేసులో కూడా మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి? 1 2 3. ఇక్కడే ఆగిపోవాలి, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుండి పాసిబుల్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు C is equal to 9. ఫైనల్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ C కన్సిడర్ చేసామనుకోండి. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది మనకి? A plus B is equal to 9 అవుతుంది. A plus B is equal to 9 అంటే వచ్చే పాసిబిలిటీస్ ఏంటి? 1 8 2 7 3 6 4 5. ఇక్కడతోనే మనకు ఆగిపోతాయి. తర్వాత నెక్స్ట్ పాసిబిలిటీ 5 4 అవుతుంది, కానీ ఈ కేసు అనేది పాసిబుల్ అవ్వదు బికాస్ A is less than B కదా. సో ఈ కేసు మనకు పాసిబుల్ అవ్వదు. అంటే ఈ కేసులో మనకి 1 2 3 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో C is equal to 8 కన్సిడర్ చేసినప్పుడు మనకి 3 పాసిబిలిటీస్ వచ్చాయి. C is equal to 9 కన్సిడర్ చేసినప్పుడు 4 పాసిబిలిటీస్ వచ్చాయి. సో ఇది మనకి ఫైనల్గా వచ్చే పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ సమ్మరీ ఆఫ్ A and B. ఇప్పుడు పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ A and B C is equal to 1, C is equal to 2లో మనకి ఏ పాసిబిలిటీ లేదు. C is equal to 3 4 అయినప్పుడు 1 పాసిబిలిటీ ఉంది. C is equal to 5 6 అయినప్పుడు 2 పాసిబిలిటీస్. C is equal to 7 8 అయినప్పుడు 3 పాసిబిలిటీస్. C is equal to 9 అయినప్పుడు మనకి 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏం మెన్షన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అని అడిగాడు కాబట్టి మనం C is equal to 1, C is equal to 2 అనేది మన ప్రాక్టీస్ కోసం ప్రతి పాసిబిలిటీ కోసం చేసాము. ఒకవేళ మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ A and B అన్నాడు అనుకోండి, మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కడ వస్తున్నాయి మనకి? C వాల్యూ is equal to 9 అయినప్పుడు మనకి మ్యాక్సిమం పాసిబుల్ కేసెస్ వస్తున్నాయి కదా. సో ఈ A plus B is equal to 9 అనేది ఇప్పుడు ఒక 2 నెంబర్స్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ A and B అనే 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఇక్కడ హైయెస్ట్ నెంబర్ C వాల్యూ యొక్క హైయెస్ట్ పాసిబుల్ వాల్యూ ఏంటి? 9. ఒకవేళ C వాల్యూని మనం 3 దగ్గరే ఆపేసామనుకోండి, అప్పుడు A and Bకి మనకు వచ్చే పాసిబిలిటీ ఛాన్సెస్ కూడా ఎన్ని వస్తున్నాయి? తక్కువ అయిపోతున్నాయి కదా. ఎప్పుడైతే మనం C వాల్యూని పెంచుతామో అప్పుడు A and B వాల్యూస్ కూడా మనకు పాసిబుల్ అయ్యే వాల్యూస్ ఎక్కువ అవుతాయి. ఇలాంటి క్వశ్చన్ ఒకటి యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా వచ్చిందనమాట ఇదే లాజిక్ని బేస్ చేసుకొని. కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ Cకి మనం చేసినప్పుడు మనకి ఎక్కడ C వాల్యూ చిన్న వాల్యూ తీసుకుంటే ఏం ప్రాబ్లం అవుతుంది, C వాల్యూ పెద్ద వాల్యూ తీసుకుంటేనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ వస్తాయి A and Bకి అని ఆ లాజిక్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ క్వశ్చన్ని ఇంత డీటెయిల్గా సాల్వ్ చేసి ప్రతి కేస్ని సాల్వ్ చేసి మీకు చూపించాను. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. C వాల్యూ హైయెస్ట్ అయినప్పుడు Cలో ఉన్న హైయెస్ట్ పాసిబుల్ వాల్యూ ఎంత మనకి? 9. ఎప్పుడైతే C వాల్యూ హైయెస్ట్ అయిందో అప్పుడు A and B అనేది ఎక్కువ వాల్యూస్ని అలౌ చేస్తుంది. ఒకవేళ మనం Cని ఫర్ ఎగ్జాంపుల్ 3 కానీ 4 కానీ ఈ వాల్యూస్కి ఆపేసామనుకోండి, అప్పుడు 1 3 ఈ మ్యాక్సిమం ఇక్కడే ఆగిపోతుంది. ఎప్పుడైతే మనం Cని 9 దగ్గర తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 1 8 వస్తుంది, 2 7 వస్తుంది, 3 6 వస్తుంది, తర్వాత 4 5 వస్తుంది. అలా చాలా పాసిబిలిటీస్ పెరుగుతాయి. ఎప్పుడైతే C వాల్యూని ఎంత పెంచితే A and B వాల్యూస్ యొక్క స్కోప్ అంత పెరుగుతుంది. సో అన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ A and B వస్తాయి మనకి. ఓకేనా? సో క్వశ్చన్లో మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ A and B అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏమవుతాం? అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? 4. మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్ A and B ఆర్ పాసిబుల్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ C అన్నారు అనుకోండి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ C అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? C is equal to 9. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని
ఇలాంటి సేమ్ క్వశ్చనే యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో వచ్చింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఏబిసిడి అనేవి న్యాచురల్ నెంబర్స్ అని అంటున్నారు. న్యాచురల్ నెంబర్స్ అంటే మనకు తెలుసు 1 2 3 4 అండ్ సో అన్ని ఇలాంటి కౌంటింగ్ నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటామని. ఓకే, ఏబిసిడి ఆర్ న్యాచురల్ నెంబర్స్ సచ్ దాట్ a-5 is equal to b+6 is equal to c-7 is equal to d+7. ఇలాంటి కేసు అయితే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్ అని అడిగారు. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, a-5 is equal to b+6 is equal to c-7 is equal to d+8. దీంతో ఎలా ముందుకు ప్రొసీడ్ అవ్వాలో నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా 4 కంటైనర్స్ ఉన్నాయనుకోండి. ఇది కంటైనర్ ఏ అనుకుందాం, బి అనుకుందాం, సి అనుకుందాం, డి అనుకుందాం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఈ 4 కంటైనర్స్లో ఏ కంటైనర్లో అన్నిటికన్నా ఎక్కువ వాటర్ ఉందని అడిగాను అనుకోండి, చూడంగానే మనం చెప్పగలమా? లేదు. ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాము, సరే ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ సిని ఖాళీ చేసేసి, కంటైనర్ సికి ఆల్రెడీ మార్కింగ్స్ ఉన్నాయి, అంటే ఈ రీడింగ్ అంటే 100 ml, ఇది 200 ml, 300 ml, 400 ml అని రీడింగ్స్ ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ కంటైనర్ సిలో ఎన్ని వాటర్ ఉన్నాయో మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ సిలో ఓకే 100 ml ఉన్నాయన్నమాట ఆల్రెడీ నింపిన వాల్యూని బట్టి, సో ఇక్కడ 100 ml అని రాసుకుంటాం. ఇప్పుడు కంటైనర్ సిని ఖాళీ చేసేసి బీలో ఉన్న వాటర్ మొత్తాన్ని సిలో పోసి చూస్తాం. ఓకే, బీలో ఉన్న వాటర్ ఇక్కడ దాకా నిండాయి, అంటే బి 150 ml ఉందన్నమాట, సో ఇక్కడ 150 ml అని రాస్తాం. మళ్ళీ ఈ వాటర్ కూడా పారబోసేసి మళ్ళీ ఏలో ఉన్న వాటర్ ఇందులో పోయడానికి ట్రై చేస్తాం. ఏలో ఉన్న వాటర్ ఇందులో పోస్తే మనకు ఓన్లీ ఇక్కడ దాకా వచ్చింది, అంటే 25 ml అని వచ్చింది. సో ఏలో 25 ml వాటర్ ఉన్నాయి. డీలో ఉన్న వాటర్ నింపి చూస్తే కనుక మనకు అది 75 ml దాకా వచ్చింది. సో డి దగ్గర మనం ఏమని రాసుకుంటాము, 75 ml అని రాసుకుంటాం. సో ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏమని అర్థమవుతుంది, ఓకే సో బి అనే కంటైనర్లో అన్నిటికన్నా ఎక్కువ వాటర్ ఉన్నాయని అర్థం. అవునా? ఇప్పుడు మనం ఏం చేసాము, 4 రకరకాల డిఫరెంట్ షేప్స్ ఉన్న కంటైనర్స్లో అదే వాటర్ ఉంది. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ అన్నిటినీ కంపేర్ చేయాలన్నప్పుడు అన్నిటినీ, ఇప్పుడు ఏలో ఉన్న వాటర్ని, బీలో ఉన్న వాటర్ని, సి, డి అన్ని వాటర్ని ఒకే కంటైనర్లో మెషర్ చేయడానికి ట్రై చేసాం. ఇలాంటి సిమిలర్ లాజిక్ని ఇప్పుడు ఈ నెంబర్స్కి కూడా అప్లై చేయాలనుకుంటున్నాం. ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ a-5 is equal to b+6 is equal to c-7 is equal to d+8 అని ఉంది. అవునా? ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే మనం అన్నిటినీ ఏబిసిడిని ఒకే కంటైనర్తో మెజర్ చేయాలనుకున్నామో, అదేవిధంగా ఏబిసిడి ఏవైతే ఈ నంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒకే నంబర్ టర్మ్స్లోకి అది మనం చూసిన ఫస్ట్ లాజిక్. ఆ ఫస్ట్ లాజిక్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ x+4 is equal to 9 అని. ఈ ఈక్వేషన్కి, ఈ ఈక్వాలిటీకి ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది కదా, కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న దాన్ని LHS అంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇది ఈక్వాలిటీ సింబల్కి రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది కాబట్టి దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ అంటాం, లేదా RHS. ఓకే, ఎప్పుడైతే ఇప్పుడు x+4 is equal to 9 అని ఉంది, ఈ పాజిటివ్ అనేది ఎప్పుడైతే ఈక్వాలిటీని దాటి అటు సైడ్ వెళ్తుందో అప్పుడు ప్లస్ అనేది మైనస్గా మారుతుంది. అలానే మనకు కొన్ని మార్పులు ఉన్నాయి. ఎలా అవుతాయి, ప్లస్ అనేది మైనస్గా మారుతుంది, ఈక్వాలిటీ దాటిందంటే ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, మల్టిప్లికేషన్ ఏమవుతుంది, డివిజన్ అవుతుంది, డివిజన్ ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఈ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఎప్పుడైతే ఈక్వాలిటీకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి రైట్ హ్యాండ్ సైడ్కి మారుతాయో అప్పుడు వాటి నేచర్ అనేది ప్లస్ మైనస్గా మారుతుంది, మైనస్ ప్లస్గా మారుతుంది, మల్టిప్లికేషన్ డివిజన్గా మారుతుంది, డివిజన్ అనేది మల్టిప్లికేషన్గా మారుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఆ సెకండ్ కాన్సెప్ట్ అనేది కూడా నేర్చేసుకున్నాం. ఈ రెండు కాన్సెప్ట్ని, ఫస్ట్ అండ్ సెకండ్ని ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు a-5, b+6, c-7, d+8 వీటన్నిటిని ఏబిసిడిని ఇన్ టర్మ్స్ ఆఫ్ బి రాయడానికి ట్రై చేద్దాం. మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ సిడి కూడా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను బీని చూస్ చేసుకున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి, a-5 is equal to b+6. ఇందాక మనం ఏం చూసాము, ఇక్కడ ఏముంది -5. నేను ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ బి రాయాలి కదా, అంటే 5 నట్ పంపిస్తే కనుక a is equal to b plus something అని వస్తుంది. అవునా? సో ఇక్కడ ఏమనుంది మనకి a-5. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూసాము, మైనస్ అనేది అటు సైడ్ వెళ్ళినప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సర్, మైనస్ అనేది ఈక్వాలిటీ కట్ సైడ్ అయినప్పుడు మైనస్ ప్లస్ అవుతుంది. సో a is equal to b plus 6. ఆ -5 ఏమవుతుంది, +5. 6 + 5 ఎంత మనకి 11. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, b plus 11. ఓకే, సో మనకి ఏ వాల్యూ b plus 11 వచ్చింది. b వాల్యూ ఏమవుతుంది, b గానే ఉంటుంది కదా. ఇప్పుడు c వాల్యూ చూద్దాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని కన్సిడర్ చేసుకోవాలి మనం. అదేంటది, b plus 6 is equal to c minus 7. ఇప్పుడు మనం
ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి ఇది ఈక్వేషన్ అనుకోండి, ఇదేమన్నాను నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇదేమన్నాను నేను రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ నుండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినా లేదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినా ఈ కన్వర్షన్స్ అనేవి రెండు సైడ్స్కి, ఇటు వెళ్ళినా రెండు సైడ్స్కి అవి వ్యాలిడ్ అవుతాయి అనమాట. ఒకవేళ రైట్ హ్యాండ్ సైడ్లో ప్లస్ ఉందనుకోండి, ఇటు వచ్చేసరికి అది మైనస్ అవుతుంది. ఒకవేళ రైట్ హ్యాండ్ సైడ్లో ఇంటూ ఉందనుకోండి, ఇటు వచ్చేసరికి అది ఏమవుతుంది, డివైడెడ్ బై. ఓకే, అది రెండు సైడ్ల నుండి, ఇటు సైడ్ నుండి వెళ్ళినా అటు సైడ్ నుండి వచ్చినా ఏ డైరెక్షన్ నుండి వెళ్ళినా కానీ ఈ టేబుల్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఆ టేబుల్ అప్లై చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి సి ఇన్ టర్మ్స్ ఆఫ్ బి కావాలి కదా, అంటే ఏంటి, -7ని మనం ఇటు సైడ్ పంపించాలి. అప్పుడు ఏమవుతుంది మనకి బి +6, ఈ -7 అటు వెళ్తే ఏమవుతుంది మనకి +7, ఎందుకంటే మైనస్ అటు ఈక్వేషన్ని మైనస్ దాటిందంటే కనుక అది ఏమవుతుంది మనకి ప్లస్గా మారుతుంది. సో బి +6 + 7 = సి. అంటే సి వాల్యూ ఏమవుతుంది మనకి 7 + 6 ఎంత 13. సో బి +13. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ మనకి ఏ వాల్యూ వచ్చేసింది, బి వచ్చేసింది, సి వచ్చేసింది. ఇప్పుడు డి ఇన్ టర్మ్స్ ఆఫ్ బి కావాలి. ఇప్పుడు ఈ లాస్ట్ రెండింటిని కౌంట్ చేద్దాం. బి +6 = డి +8. ఇప్పుడు ఇక్కడ +8 ఉంది, ఇటు సైడ్ పంపిస్తే మనకి ఏమవుతుంది, అది -8, అవునా? సో డి b +6 - 8. అప్పుడు అది ఏమవుతుంది, డి b -2. సో ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సిన 4 క్వాంటిటీస్ ఏంటి మనకు ఉన్నవి ఆల్రెడీ, ఏ, బి, సి, డి. ఏ వాల్యూ b +11, బి వాల్యూ b గానే ఉంటుంది, సి వాల్యూ b +13, డి వాల్యూ ఎంత అవుతుంది, b -2. ఇప్పుడు ఇక్కడ మనం కన్సిడర్ చేస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక చాక్లెట్స్ బాక్స్ ఉంది అనుకుందాం. అందులో ఆ చాక్లెట్ బాక్స్ని మనం బి అనుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక 11 చాక్లెట్స్ యాడ్ చేశాను అనుకోండి, నాకు ఆల్రెడీ ఉన్న చాక్లెట్స్ కన్నా 11 చాక్లెట్స్ ఎక్కువ ఉంటాయి. లేదా నా బి అంటే ఏంటి, ఓన్లీ ఆ చాక్లెట్ బాక్స్ ఉన్నట్టే. సో బి కన్నా b +11 అనేది పెద్దది, ఎందుకంటే b +11లో మనకి ఎక్కువ చాక్లెట్స్ వస్తాయి కాబట్టి. తర్వాత b +13 అంటే ఏంటి, బీలో ఉన్న చాక్లెట్ బాక్స్కి మనం ఒక 13 చాక్లెట్స్ యాడ్ చేసినట్టు. అంటే ముందుగా యాడ్ చేసిన 11 చాక్లెట్స్ ఉన్న బాక్స్ కన్నా 13 చాక్లెట్స్ యాడ్ చేసిన బాక్స్ అనేది అందులో ఎక్కువ చాక్లెట్స్ ఉంటాయి కాబట్టి b +13 అనేది ఇప్పటిదాకా చూసిన నెంబర్స్లో పెద్ద నెంబర్ అవుతుంది. ఇప్పుడు b -2 అంటే ఏంటి, ఆల్రెడీ మీ దగ్గర ఉన్న చాక్లెట్ బాక్స్లో నుండి నేను ఒక 2 చాక్లెట్స్ తీసేసుకుంటున్నాను. అప్పుడు చాక్లెట్స్ పెరుగుతాయా తగ్గుతాయి. సో ఇది అన్నిటికన్నా చిన్నదవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఈ ఉన్న 4 కల్లా అన్నిటికన్నా హైయెస్ట్ చాక్లెట్స్ ఉన్న బాక్స్ ఏది, b +13. అంటే ఏంటి, అన్నిటికన్నా పెద్ద నెంబర్ ఏమవుతుంది, b +13. సో b +13 అంటే మనకు ఆన్సర్ ఏంటి, సి. సో సి విల్ బీ ద లార్జెస్ట్ నెంబర్. ఇప్పుడు అన్నిటికన్నా స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది, b -2. ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న చాక్లెట్స్ నుండి నేను ఒక 2 చాక్లెట్స్ తీసేసుకున్నాను అనుకోండి, అప్పుడు మీ దగ్గర ఉన్న దానికన్నా తగ్గిపోతుంది. b అనేది మీ దగ్గర ఉన్న చాక్లెట్స్, b +11 అంటే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాం, b +13 అన్నా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాం. కాకపోతే b -2 అంటే ఏంటి, మీ దగ్గర ఉన్న బాక్స్లో నుండి నేను ఒక 2 చాక్లెట్స్ తీసేసుకున్నాను అనుకోండి, అప్పుడు మీ దగ్గర తక్కువ చాక్లెట్స్ మిగిలిపోతాయి కదా. సో లీస్ట్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. లార్జెస్ట్ అన్నాడు అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది సి. ఇలాంటి ఫామ్లో మనకు ఒకవేళ కంపారిజన్ గురించి ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం సింపుల్గా ఇలాంటి చాక్లెట్ బాక్స్ కానీ అలాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక క్లియర్గా మనం మిస్టేక్ పోకుండా ఆన్సర్కి అరైవ్ అవ్వగలం. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్లో ఏమన్నారు, ఇక్కడ కూడా ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్లో ఏమున్నాయి, ఏ అనేది ఒక సింగిల్ డిజిట్ నెంబర్, ఇక్కడ రాశారు కదా క్లియర్గా, ఏ ఈజ్ అ సింగిల్ డిజిట్ నెంబర్. 1a, 2a, A3 అనేవి A1, ఇవన్నీ ఒక 2 డిజిట్ నెంబర్స్. 2 1a అంటే 3 డిజిట్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు మనం 1aని ఎలా రాసుకోవచ్చు, 10 × 1 + 1 × a. అప్పుడు అది ఏమవుతుంది 10 + a. ఇప్పుడు 2a ఏమవుతుంది 10 × 2 + 1 × a. అప్పుడు అది ఏమవుతుంది 20 + a. సిమిలర్గా A3 ఏమవుతుంది 10 × a + 1 × 3. అదేమవుతుంది 10a + 3. ఓకే, A1 ఏమవుతుంది 10 × 1 10 × a + 1 × 1. అదేమవుతుంది 10a + 1. 2 1a. ఇప్పుడు మనం ఏం చూసాం మొన్న, 1s ప్లేస్ 10s ప్లేస్ 100 ప్లేస్ గుర్తుందని అనుకుంటున్నాను. 1s ప్లేస్ 10s ప్లేస్ 100s ప్లేస్. ఇప్పుడు ఇది ఏమవుతుంది 100 × 2 + 10 × 1 + 1 × a. అప్పుడు అది ఏమవుతుంది 210 + a. ఓకే, ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని రాసుకుందాం. ఇందాక మనకు వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే ఏగానే ఉంటుంది, అది 1a అంటే మనకి ఏమొచ్చింది ఆన్సర్ 10 + a. 2a అంటే ఏమొచ్చింది ఆన్సర్ 20 + a. A3 అంటే ఆన్సర్ ఏమొచ్చింది 10a + 3. A1 అంటే ఆన్సర్ ఏమొచ్చింది 10a + 1. 21a అంటే ఆన్సర్ ఏమొచ్చింది 210 + a. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఎన్ని ఏస్ ఉన్నాయి 1 2 3. 3a + 20 23a + 10 + 20 30 + 4 34 = 210 + a. అంతకుముందు క్వశ్చన్లోనే మనం ఏం నేర్చుకున్నాము,
ఇప్పుడు ఏ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది. ఈ ఏని పంపించామనుకోండి, అది ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి అటు సైడ్ వెళ్తే అది ఏమవుతుంది, మైనస్. ఇప్పుడు సిమిలర్గా ఇక్కడ పాజిటివ్ ఉంది +34, అటు పంపిస్తే అది ఏమవుతుంది, మైనస్. సో ఈ ఈక్వేషన్ ఎలా మారుతుంది మనకి, 23a మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 210 మైనస్ 34. అంటే అదేమవుతుంది మనకి, 22a ఈజ్ ఈక్వల్ టు 176. అంటే ఏంటి, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 22a అంటే ఏంటి, 22 అనేది ఏతో మల్టిప్లై అవుతున్నట్టు, ఈజ్ ఈక్వల్ టు 176. ఈ మల్టిప్లికేషన్ని కనుక అటు సైడ్ పంపిస్తే అది ఏమవుతుంది మనకి, డివిజన్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 176/22. 22 1 times, 22 8s. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకి, 8. క్వశ్చన్ ఏమంటున్నారు, హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 9 and 200 సచ్ దట్ 6 ఇస్ ద యూనిట్ డిజిట్. సో మనకి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి అవి, 16లో 6 అనేది యూనిట్ డిజిటే కదా, తర్వాత 26, 36, 46 అండ్ సో ఆన్ 96 వరకు. అంటే 100 లోపు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 అండ్ సో ఆన్. 100 లోపు మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 9 నెంబర్స్. ఇవన్నీ ఏంటి, బిలో 100. ఇప్పుడు 101 to 200 చూద్దాం. 101 to 200 అంటే మనకి ఏమేమి నెంబర్స్ వస్తాయి, 106, 116, తర్వాత 126, 136, 146, 156, 166, 176, 186, 196. ఇంకా తర్వాత 200 క్రాస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడే మనం ఆపేయాలి. ఇప్పుడు ఎన్ని నెంబర్స్ వచ్చాయి, 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ 10 నెంబర్స్ ఉన్నాయి, 10 పాసిబిలిటీస్ ఉన్నాయి. పైన ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, బిలో 100 9 పాసిబిలిటీస్. 101 to 200 10 పాసిబిలిటీస్. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎంత, 9 + 10 అంటే ఏంటి, 19. పైన 9 వచ్చాయి కదా మ్యామ్, కింద ఎందుకు 9 రాలేదు అని మనం అనుకుంటే కనుక, ఈ 16 ఏదైతే ఉందో 100 యాడ్ చేస్తే మనకు 116 అయింది. 26 ఏదైతే ఉందో దానికి 100 యాడ్ చేస్తే 126 అయింది. కాకపోతే ఈ రెండింటిని పైన సెట్ ఆఫ్ నెంబర్స్ని కింద సెట్ ఆఫ్ నెంబర్స్ని కంపేర్ చేస్తే మనకు ఎక్స్ట్రాగా వచ్చిన టర్మ్ ఏంటంటే 106. ఈ 106ని 100 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి, 6. 6కి 100 యాడ్ చేస్తే 106 వచ్చింది. కాకపోతే మనకి ఇక్కడ నెంబర్స్ 9 నుండి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 6 అనేది పైన సెట్ ఆఫ్ నెంబర్స్లో లేదు. సో పైన వచ్చినట్టే కింద కూడా అన్ని, ఈ పైన ఏవైతే 9 సెట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయో కింద కూడా 100 యాడ్ చేసి అవే 9 సెట్ ఆఫ్ నెంబర్స్ వస్తాయి. కాకపోతే ఎక్స్ట్రాగా వచ్చే ఇంకొక నెంబర్ ఏంటంటే 106. సో మనం ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు మీరు. 9 + 9 + 106 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి 1. సో 9 + 9 18 + 1 19. ఫైనల్ ఆన్సర్ 19 అవుతుంది. ఈ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఒకసారి నిన్న మనం రాసుకున్న ప్రాపర్టీస్ సమ్మరీ టేబుల్ ఇంపార్టెంట్ అనుకున్నాం కదా, అదొకసారి రీవిజిట్ చేద్దాం. ఈవెన్ + ఈవెన్ అంటే ఈవెన్ అవుతుంది, ఆడ్ + ఆడ్ అంటే ఈవెన్ అవుతుంది. లేదా ఒక నంబర్ ఆడ్ ఒక నంబర్ ఈవెన్ అయితే ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఆడ్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు, a + b ఈజ్ అన్ ఆడ్ నెంబర్. a + b ఈజ్ అన్ ఆడ్ నెంబర్. a + b అనేది ఆడ్ నెంబర్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ రెండిట్లో ఒక నెంబర్ అనేది ఆడ్ అవ్వాలి, ఒక నెంబర్ అనేది ఈవెన్ అవ్వాలి. ఎందుకంటే ఈవెన్ + ఈవెన్ చేసినా ఈవెన్ వస్తుంది, ఆడ్ + ఆడ్ చేసినా ఈవెన్ వస్తుంది. ఒకవేళ రెండు నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకు ఒక ఆడ్ నెంబర్ రావాలంటే ఖచ్చితంగా ఈ రెండిట్లో ఒకటి ఆడ్ నెంబర్ అయి ఉండాలి, ఒకటి ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ a × b. ఎప్పుడైనా కానీ ఒక ఈవెన్ నెంబర్ని ఒక ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎప్పుడు ఈవెన్ నెంబరే అవుతుంది. సో 5th క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది, ఈవెన్. ఇప్పుడు 6th క్వశ్చన్ ఏంటో చూద్దాం. 6th క్వశ్చన్లో ఏమంటున్నారు, c + d ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఇప్పుడు ఇందాకే మనం చూసాము, రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే ఈవెన్ రావాలంటే అదేమవ్వాలి, c అండ్ d అనేవి రెండు అయితే ఈవెన్ అవ్వాలి, లేదా రెండు అయితే ఆడ్ నెంబర్స్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే మనం 2 ఈవెన్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తామో రిజల్ట్ అనేది కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఒక ఈవెన్ నెంబర్ని ఒక ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తామో రిజల్ట్ అనేది అప్పటికి ఈవెన్ నెంబర్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఒక ఆడ్ నెంబర్ని ఇంకొక ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తామో రిజల్ట్ అనేది ఆడ్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్లో జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ cd అని అడుగుతున్నాడు. ఇందులో మనం అంత ఖచ్చితంగా చెప్పలేము c × d నేచర్ ఏమవుతుందని. ఎందుకంటే మనకి ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ కేసు ఏంటి, c × d రెండు అయితే ఈవెన్ అవ్వాలి, లేదా రెండు అయితే ఆడ్ అవ్వాలి. ఇప్పుడు రెండు ఈవెన్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, ఈవెన్ × ఈవెన్. రిజల్ట్ ఏం రావాలి, ఈవెన్. ఒకవేళ సెకండ్ కేసు అయింది అనుకోండి, ఒకవేళ cd రెండు ఆడ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, ఆడ్ × ఆడ్. ఆ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, ఆడ్. సో 6th క్వశ్చన్లో 2 కేసెస్ పాసిబుల్ అవుతాయి. ఆ 2 కేసెస్ ఏంటి, ఒకవేళ c అండ్ d రెండు ఆడ్ అయితే కనుక c × d అనేది ఆడ్ అవుతుంది. ఒకవేళ c అండ్ d అనేది ఈవెన్ అవుతాయి కనుక c × d అనేది ఈవెన్ అవుతుంది. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు, హౌ మెనీ ట్రిప్లెట్స్ ABC ఆర్ పాసిబుల్ సచ్ దట్ దే సాటిస్ఫై ది ఈక్వేషన్ a + b + c = 6. ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమిచ్చారు మనకి, ABC ఆల్ ఆర్ న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అంటే మనకి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి, 1
2, 3, 4 అండ్ సో ఆన్. న్యాచురల్ నెంబర్స్ 1 నుండి స్టార్ట్ అవుతాయి. 0 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏ అనేది 1 అవ్వచ్చు కదా. సో బి అండ్ సి వాల్యూస్ అప్పుడు ఏమవచ్చు, ఏ 1 అయింది అనుకోండి, అప్పుడు బి ప్లస్ సి వాల్యూ ఎంత అవ్వాలి, 5. బి ప్లస్ సి 5 అవ్వాలంటే ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి, అయితే 1, 4 అవ్వచ్చు, లేదా 2, 3 అవ్వచ్చు, లేదా 3, 2 అవ్వచ్చు, లేదా 4, 1 అవ్వచ్చు. ఈ 4 పాసిబిలిటీసే ఉన్నాయి కదా. సో ఇక్కడ 4 ఛాన్సెస్ వస్తాయి మనకి. తర్వాత A2 తీసుకున్నాం అనుకోండి. A2 తీసుకుంటే కనుక బి ప్లస్ సి వాల్యూ ఎంత అవ్వాలి మనకి, 4 అవ్వాలి. బి ప్లస్ సి 4 అయింది అనుకోండి, అప్పుడు బి ప్లస్ సి 4 అవ్వాలంటే ఉన్న ఛాన్సెస్ ఏంటి, B1 C3, B2 C2, B3 C1. ఎన్ని ఛాన్సెస్ వచ్చాయి మనకి, 3 ఛాన్సెస్ వచ్చాయి. ఓకే. తర్వాత ఏ వాల్యూ ఏమవ్వచ్చు, 3 అవ్వచ్చు కదా. అప్పుడు బి ప్లస్ సి వాల్యూ ఎంత అవ్వాలి, 3 అవ్వాలి. సో బి ప్లస్ సి వాల్యూ 3 అయింది అనుకోండి, అప్పుడు బి ప్లస్ సి 3 అవ్వాలంటే ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయి, 1, 2, 2, 1. ఓన్లీ 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఏ వాల్యూ 4 అయింది అనుకోండి, అప్పుడు బి ప్లస్ సి వాల్యూ ఎంత అవ్వాలి మనకి, 2. సో B1 C1 ఇస్ ది ఓన్లీ పాసిబిలిటీ దట్ ఈస్ రిమైనింగ్. సో ఇక్కడ ఓన్లీ 1 ఛాన్స్ వస్తుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఏమవుతాయి అప్పుడు మనకి, 4 + 3 + 2 + 1. 4 + 3 + 2 + 1. 7 + 2 9 + 1 10. 10 అవుతుంది ఆన్సర్. ఒకసారి మనకి ఇక్కడ ఏమేమి కేసెస్ పాసిబుల్ వచ్చాయో అది నీట్గా ఒక సైడ్ ఒక టేబుల్ వేసి రాస్తాను, తర్వాత ఇంకొంచెం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఇది ఫైనల్గా మనకు వచ్చిన పాసిబిలిటీస్ టేబుల్, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్, ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్. ఇప్పుడు మీరు అడగచ్చు, మ్యామ్ ఇప్పుడు మనం ఓన్లీ ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, ఏ వాల్యూ 1, A2, A3, A4 ఇలా ఏ వాల్యూస్కి తీసుకున్నాం కదా. మరి అప్పుడు మనం సిమిలర్గా B = 1, B = 2, B = 3, B = 4కి కూడా సాల్వ్ చేయాలి కదా అని మీరు అడగచ్చు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ B = 1కి ట్రై చేద్దాం. B = 1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు A + C ఎంత అవ్వాలి మనకి, 5. A + C 5 అవ్వాలంటే పాసిబిలిటీస్ ఏంటి, 1, 4, 2, 3, 3, 2, 4, 1. అవునా. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, B1 అంటే ఏంటి, ఇప్పుడు ABC పేరుని కనుక నేను రాసుకున్నట్టయితే అదే సీక్వెన్స్లో వస్తాయి మనకి, 1, 1, 4, 2, 1, 3, 3, 1, 2, 4, 1, 1. అవునా. ఇక్కడ ఉన్న 4 పాసిబిలిటీస్ని నేను ABC 3 పక్కన ఉన్న ఫార్మాట్లో రాశాను. ఇప్పుడు మీరు చూడండి, 1, 1, 4 అన్నారు. A1 ఇక్కడ ఆల్రెడీ మనకు ఫస్ట్ కేసులో ఏమొచ్చింది, A1 అయినప్పుడు 1, 1, 4 అనే పాసిబిలిటీ మనం కౌంట్ చేసామా, కౌంట్ చేయలేదా, కౌంట్ చేసాము. నెక్స్ట్ 2, 1, 3 అన్నారు. A = 2 అయినప్పుడు B1 C3. ఈ 2, 1, 3 అనే కేసు ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చిందా, రాలేదా, వచ్చింది. తర్వాత 3, 1, 2. A = 3 అయినప్పుడు B1 C2. A = 3 అయినప్పుడు B1 C2. ఈ కేసు కూడా మనకి ఇక్కడ కౌంట్ అయింది. తర్వాత A = 4, B = 1, C = 1. A4 అయినప్పుడు B1 C1. ఈ కేసు కూడా మనకి ఇక్కడ కౌంట్ అయింది. సో ఆల్రెడీ మనం అన్ని పాసిబుల్ కేసెస్ని ఇక్కడ A = 1, 2, 3, 4తో మనకు అన్ని పాసిబుల్ కేసెస్ అనేవి మనం రాసుకున్నాము. ఇది ఇంకొంచెం ఇక్కడ జస్ట్ మీకు న్యాచురల్ నెంబర్స్ అని ఉంది కాబట్టి, ఆ న్యాచురల్ నెంబర్స్ అంటే మీరు ABCని 0 వాల్యూ ≠0, ABC వాల్యూ 0 అవ్వలేదు అనే పాయింట్ని ఇంక్లూడ్ చేసి సాల్వ్ చేస్తారా లేదో అదొకటి మీరు టెస్ట్ చేసుకుంటారనే ఈ పాయింట్ని ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. మెయిన్గా దీన్ని మనం పర్మిటేషన్ అండ్ కాంబినేషన్తో ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఏదైనా కేసు మిగిలిపోయిందేమో, లేదా ఇంకేమైనా పాసిబిలిటీ ఉంటుందేమో అనే స్కోప్ లేకుండా కంప్లీట్గా ఫైనల్ ఆన్సర్ ఇది పర్ఫెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ అని వచ్చేలాగా పర్మిటేషన్ అండ్ కాంబినేషన్తో మనం చేయొచ్చు. పర్మిటేషన్ అండ్ కాంబినేషన్కి వెళ్ళినప్పుడు ఈ క్వశ్చన్ని మళ్ళీ ఇంకొకసారి సాల్వ్ చేద్దాం. ఓకే. ఈ 8th క్వశ్చన్ చూడండి. ఇట్ ఇస్ సింప్లీ ది అప్లికేషన్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2. డివిజిబిలిటీ ఆఫ్ రూల్ ఆఫ్ 2 అంటే ఏం చూసాము, ఒక నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవ్వాలంటే, డివిజిబుల్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఏం రావాలి, రిమైండర్ 0 రావాలి. క్వశ్చన్లో ఏమని ఇచ్చారు, రిమైండర్ 0 అంటే డివిజిబుల్ అని మెన్షన్ చేయకుండా ఇండైరెక్ట్గా డివిజిబుల్ అని ఇచ్చారు. ఎందుకంటే డివిజిబుల్ అంటే మనం ఏమని చూసాము, రిమైండర్ 0 అని చూసాం. ఒక నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అయిందంటే మనం ఏం చూసాము, ఆ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ అనేది అయితే 0 అవ్వాలి, లేదా 2, 4, 6 ఆర్ 8 ఈ వాల్యూస్ అన్నీ ఉంటే కనుక ఆ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. 2తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ వాల్యూ 0 వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు, వాట్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ బి. ఇచ్చిన నెంబర్ ఏంటి, 3, 8, 9, 5, 7 బి. ఈ బి అనేది ఏ ప్లేస్లో ఉంది, యూనిట్స్ ప్లేస్లోనే కదా ఉంది. యూనిట్స్ ప్లేస్ ఆర్ వన్స్ ప్లేస్ ఏదైనా కానీ అది యూనిట్స్ ప్లేస్లోనే కదా ఉంది. సో యూనిట్స్ ప్లేస్లో మనకి ఏం రావాలనుకున్నాం మనం ఇందాకే, 0, 2, 4, 6, 8. సో వాట్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ బి అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది, పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ బి ఆర్ 0, 2, 4, 6, 8.
ఇది మనకి ఆన్సర్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మనకి ప్రిసీడింగ్, సక్సీడింగ్, ఫాలోడ్ బై, ప్రిసీడెడ్ బై అసలు ఈ టర్మ్స్ అంటే ఏంటో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి ఉన్నాయనుకోండి. ప్రిసీడ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నామంటే బి ఈజ్ ప్రిసీడెడ్ బై ఏ అన్నాం అనుకోండి. దాని మీనింగ్ ఏమవుతుందంటే బీకి జస్ట్ వెనకున్న నంబర్ ఏ. అంటే ఇప్పుడు ఏబిసి ఉన్నాయి కదా, బీకి జస్ట్ వెనకున్న నంబర్ ఏంటి? ఏ. ఇప్పుడు మనం ఫాలోడ్ బై అని ఎప్పుడు వాడతాము? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా అన్నాం అనుకోండి, బి ఈజ్ ఫాలోడ్ బై సి, లేదా బి ఈజ్ సక్సీడెడ్ బై సి. అంటే మీనింగ్ ఏంటి? బీకి ఉన్న నెక్స్ట్ నెంబర్, బీని ఆనుకొని వెంటనే ఉన్న నెక్స్ట్ నెంబర్ ఏంటి మనకి? సి. సో బీ ఈజ్ ఫాలోడ్ బై సి అన్నా, బీ ఈజ్ సక్సీడెడ్ బై సి అన్నా రెండింటి మీనింగ్ ఒకటే అవుతుంది. సో ప్రిసీడెడ్ బై అంటే బీ ఒక నంబర్ ఇస్ ప్రిసీడెడ్ బై అన్ అదర్ నంబర్ అంటే ఇప్పుడు ఇచ్చిన నంబర్కి జస్ట్ వెనుకున్న నంబర్ని ప్రిసీడెడ్ బై అని అంటాము. ఇచ్చిన నంబర్కి జస్ట్ దాని నెక్స్ట్లో ఉన్న నంబర్ని సక్సీడెడ్ బై లేదా ఫాలోడ్ బై అని అంటాము. ఐ హోప్ అది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నారు? హౌ మెనీ ఆడ్ నంబర్స్ ఆర్ ఫాలోడ్ బై అన్ ఆడ్ నంబర్. అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నారు? ఒక ఆడ్ నంబర్, ఎన్ని ఆడ్ నంబర్స్ ఉన్నాయి. ఎలాంటి ఆడ్ నంబర్స్ అంటవి? ఆ ఆడ్ నెంబర్ని అనుకొని ఇది ఆడ్ నెంబర్ అన్నాం అనుకోండి, ఈ ఆడ్ నెంబర్ని అటాచ్ చేసుకొని దాని వెంటనే దాని ఇమీడియట్ నెక్స్ట్ నెంబర్ ఒక ఆడ్ నెంబర్ అవ్వాలి. అదేనా వాళ్ళు చెప్పేది మనకి? ఏమని చెప్తున్నారు ఇంకొకసారి చదువుదాం. హౌ మెనీ ఆడ్ నంబర్స్, ఇలాంటి ఆడ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి. ఎలాంటి ఆడ్ నంబర్స్ అంట? దోస్ దట్ ఆర్ ఫాలోడ్ బై అన్ ఆడ్ నెంబర్. ఈ ఆడ్ నెంబర్ నెక్స్ట్లో ఉన్న నెంబర్ కూడా ఆడ్ నెంబర్ అవ్వాలి అంటున్నారు. ఫాలోడ్ బై అంటే మీనింగ్ అదే కదా, ఇమీడియట్ నెక్స్ట్లో ఉన్న నెంబర్ కూడా ఆడ్ నెంబర్ అవ్వాలి అంటున్నారు. ఇచ్చిన సీక్వెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది మనకి ఇచ్చిన సీక్వెన్స్. నిన్న మనం క్లాస్లో ఆడ్ నెంబర్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ అంటే ఏంటని క్లియర్గా డిస్కస్ చేసాము. ఇప్పుడు ఒక ఆడ్ నెంబర్ ఉండాలి, దాని ఇమీడియట్ నెక్స్ట్ నెంబర్ ఆడ్ నెంబర్ ఉండాలి. అలాంటి పేర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇది అలాంటి ఒక ఆడ్ నెంబర్ అవుతుంది 3. ఎందుకంటే 3కి నెక్స్ట్లో ఉన్న నెంబర్ ఏంటి? 5. కానీ 5 అలాంటి నెంబర్ అవ్వలేదు. ఎందుకంటే 5కి ఇమీడియట్ నెక్స్ట్లో ఏ నెంబర్ ఉంది? 4. 4 అనేది ఏ నెంబర్? ఈవెన్ నెంబర్. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు 9 అనేది అలాంటి నెంబర్ అవుతుంది. ఎందుకంటే 9 నెక్స్ట్లో 1 ఉంది కాబట్టి 1 ఆడ్ నెంబర్. 1 కూడా అలాంటి నెంబర్ అవుతుంది. కానీ 7 అలాంటి నెంబర్ అవ్వలేదు. 5 అనేది అలాంటి నెంబర్ అవుతుంది. ఎందుకంటే 5 నెక్స్ట్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 3. 3 అనేది మళ్ళీ అలాంటి నెంబర్ అవ్వలేదు. ఎందుకంటే 3 ఈజ్ ఫాలోడ్ బై అన్ ఈవెన్ నెంబర్. ఇప్పుడు 1 అనేది అలాంటి నెంబర్ అవ్వగలదు. ఎందుకంటే 1కి నెక్స్ట్లో 7 ఉంది. 7 ఈజ్ అన్ ఆడ్ నెంబర్. ఇప్పుడు 7 అనేది కూడా అలాంటి నెంబర్ అవ్వగలదు. ఎందుకంటే 7 ఈజ్ ఫాలోడ్ బై 9. 9 ఈజ్ అన్ ఆడ్ నెంబర్. ఇప్పుడు 9 అనేది అలాంటి నెంబర్ అవ్వలేదు. ఎందుకంటే 9 ఈజ్ ఫాలోడ్ బై అన్ ఈవెన్ నెంబర్. ఇప్పుడు మళ్ళీ 3 అనేది అలాంటి నెంబర్ అవ్వగలదు. బికాస్ 3 ఈజ్ ఫాలోడ్ బై 5. 5 విచ్ ఇస్ అన్ ఆడ్ నెంబర్. 5 అలాంటి నెంబర్ అవ్వలేదు. సో మనకి ఎన్ని నెంబర్స్ వచ్చాయి అలాంటివి? 1, 2, 3, 4, 5, 6, 7. సో 7 such possibilities are there. ఇలాంటి క్వశ్చన్ ఎలా డీటెయిల్గా సాల్వ్ చేయాలో ఇందాక స్లైడ్లో మనం ఆల్రెడీ చూసాం కాబట్టి మిగతా వాటికి నేను జస్ట్ ఏ నంబర్స్ అనేది ఒక్కొక్క కేటగిరీలో వస్తాయో అవి నేను సర్కిల్ చేస్తాను. మీరు ఒకసారి అవి కంపేర్ చేసుకొని ఆన్సర్ని మీ నోట్బుక్లో రాసుకోండి. ఇది మీకు ఫైనల్గా రావాల్సిన నంబర్స్. ఇది ఫర్ సెకండ్ ప్రాబ్లం, ఇది ఫర్ థర్డ్ ప్రాబ్లం, ఇది ఫర్ ఫోర్త్ ప్రాబ్లం. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ కేసెస్ ఏంటి? ఫస్ట్ దాంట్లో మనకి 7 వచ్చింది. సెకండ్ దాంట్లో ఎన్ని వస్తున్నాయి? 4. థర్డ్ దాంట్లో ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి? మళ్ళీ 4. ఫోర్త్ దాంట్లో ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి? 3. ఓకే. ఈ క్వశ్చన్ని మనం ఒకసారి పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ చదువుకునేటప్పుడు ఇంకొకసారి రీవిజిట్ చేద్దాం. కాకపోతే ఒకవేళ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ తెలియకపోయినా కానీ మనం జనరల్గా కూడా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. అదేలానో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ పాసిబుల్ ఫార్మ్స్ ఆఫ్ 0.xy వేర్ x అండ్ y ఆర్ డిస్టింక్ట్ నాన్ జీరో డిజిట్స్ అంటున్నారు. 0.xy. xy అనేది ఏమంటున్నారు? క్లియర్గా చెప్తున్నారు నాన్ జీరో. అంటే x అండ్ y వాల్యూ 0 అవ్వలేదు. ఓకే. అంటే ఏంటి? ఎక్స్ అండ్ వై వాల్యూ ఏమవ్వగలదు? మ్యాక్సిమం 1, 2, 3, 4 అండ్ సో అని ఎక్కడ దాకా వెళ్ళగలదు? 9 వరకు వెళ్ళగలదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూ 1 అయింది అనుకోండి, y వాల్యూ ఏమవ్వచ్చు? ఇక్కడ y వాల్యూ చూసే ముందు మనం ఇంకొక నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఎక్స్ అండ్ వై ఆర్ ఏమంటున్నారు? డిస్టింక్ట్ అంటే ఏంటి? డిఫరెంట్. సో ఎక్స్ అండ్ వై వాల్యూ ఈక్వల్ అవ్వలేదు. x ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, మనకి x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కనుక y వాల్యూ 1కి ఈక్వల్ అవ్వలేదు. అందుకనే మనం ఇక్కడ క్వశ్చన్లో ఏమేమి టర్మ్స్ ఇచ్చారో అది చూసుకోవాలి. x అండ్ y ఆర్ డిస్టింక్ట్ అండ్ నాన్ జీరో. నాన్ జీరో అంటే ఇక్కడ రాసుకున్నాం. డిస్టింక్ట్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు y 1కి ఈక్వల్ అవ్వలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ x ఇక్కడ 1 అయింది అనుకోండి, అప్పుడు y వాల్యూ ఏమవచ్చు? 2, 3, 4, 5 అండ్ సో ఆన్ 9 వరకు. అంటే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి మనకి? 8 పాసిబిలిటీస్ వస్తాయి. అవునా? ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2 కన్సిడర్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 0.2. ఇప్పుడు x వాల్యూ 2 కాబట్టి y వాల్యూ అనేది 2 అవ్వలేదు. ఇక్కడ y వాల్యూ 2 అవ్వలేదు. ఇక్కడ x వాల్యూ 1 కాబట్టి y వాల్యూ 1 అవ్వలేదు. అందుకే మనం yలో 1 కన్సిడర్ చేయలేదు.
కాకపోతే ఇక్కడ ఎక్స్ వాల్యూ 2 కాబట్టి వై 2 అవ్వలేదు. అంటే ఏంటి, ఎక్స్ వై వాల్యూస్ ఏమవ్వచ్చు 1 3 4 5 6 7 8 9. ఇక్కడ కూడా మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, 8 పాసిబిలిటీస్ వస్తాయి. సో ఇక్కడ మనం రాసుకుంటే కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1కి 8 పాసిబిలిటీస్ వస్తున్నాయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2కి 8 పాసిబిలిటీస్ వస్తున్నాయి. అలా మనం 9 వరకు వెళ్తే కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3కి కూడా 8 పాసిబిలిటీస్, అలా 9 వరకు వెళ్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9కి కూడా 8 పాసిబిలిటీస్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏమవుతాయి, 1కి ఎన్ని పాసిబిలిటీస్ 8 ప్లస్ 2కి ఎన్ని పాసిబిలిటీస్ 8, 3కి ఎన్ని పాసిబిలిటీస్ 8 అండ్ సో అలా ప్రతి దానికి 8 పాసిబిలిటీస్ మనకి పాసిబుల్ అవుతున్నాయి. సో 8 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ అండ్ సో ఆన్ 9 టైమ్స్. ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది 8 into 9 దట్ ఈస్ ఈక్వల్ టు 72. ఇప్పుడు 11th క్వశ్చన్ చూడండి, ఏమంటున్నారు క్వశ్చన్లో, దెర్ ఆర్ 3 పాజిటివ్ ఇంటీజర్స్ p, q అండ్ r, ఓకే, సచ్ దట్ 2 of them are odd అండ్ రిమైనింగ్ నెంబర్ ఇస్ ఈవెన్. అంటే p, q, rలో 2 అనేవి, ఇందులో 2 అనేవి ఆడ్ నంబర్స్, 1 ఇస్ ఈవెన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇది మనకి ఇచ్చిన సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నౌ వీ హ్యావ్ టు డిటర్మైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ ట్రూ. సో ఈ వర్క్షీట్లోనే మనం ఏమని డిస్కస్ చేసాం ఆల్రెడీ పాత ప్రాబ్లమ్స్లో, వెన్ వీ మల్టిప్లై అన్ ఆడ్ నంబర్ విత్ ఆడ్ నంబర్ రిజల్ట్ ఇస్ ఆడ్. ఆడ్ ఇంటూ ఓన్లీ ఆడ్ ఇంటూ ఆడ్కి ఇక్కడ ఆడ్ వస్తుంది. మిగతా అన్ని కేసెస్లో ఈవెన్ ఇంటూ ఆడ్ చేసినా, ఆడ్ ఇంటూ ఈవెన్ చేసినా, ఈవెన్ ఇంటూ ఈవెన్ చేసినా కానీ అన్నిటి కేసులో మనకి ఈవెనే వస్తుంది, రైట్. కాకపోతే ఎడిషన్లో మనం డిఫరెన్స్ చూసాం, ఏమని, ఆడ్ ప్లస్ ఆడ్ చేస్తే ఈవెన్ వచ్చింది, ఈవెన్ ప్లస్ ఈవెన్ చేస్తే ఈవెన్ వచ్చింది. ఇది ఏ కేసులో, ఎడిషన్లో. ఈవెన్ ప్లస్ ఆడ్ చేస్తే ఆడ్ వచ్చింది, ఆడ్ ప్లస్ ఈవెన్ చేస్తే ఆడ్ వచ్చింది. సో ఎడిషన్లో ఈ కాంబినేషన్స్ మనకు వచ్చాయి. ఈ కాంబినేషన్స్ అనేవి వేటికి సంబంధించినవి, మల్టిప్లికేషన్కి సంబంధించినవి. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి క్లియర్గా. అది క్లియర్ అయితే కనుక ఇప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను p ఇంటూ క్యూ, క్యూ ఇంటూ ఆర్, ఆర్ ఇంటూ పి అని తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు 2 నంబర్స్ ఆడ్ అవ్వాలి అంటున్నారు, ఒక నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అంటున్నారు. ఇప్పుడు p అండ్ క్యూ, ఫర్ ఎగ్జాంపుల్ p అండ్ క్యూఏ ఆడ్ అనుకుందాం, అప్పుడు ఆర్ ఏమవుతుంది ఈవెన్. సో p ఇంటూ క్యూ ఖచ్చితంగా ఏమవ్వాలి, ఆడ్ అవ్వాలి. మిగతా 2 ఏమవుతాయి మనకి ఈవెన్ నెంబర్స్ అవుతాయి, ఓకే. ఒకవేళ క్యూ అండ్ ఆర్ ఆడ్ అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు p ఏమవ్వాలి మనకి ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఒకవేళ క్యూ అండ్ ఆర్ ఆడ్ అయ్యి p ఈవెన్ నెంబర్ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఆడ్ మల్టిప్లికేషన్ వచ్చే దేంతో, క్యూ ఇంటూ ఆర్ మల్టిప్లికేషన్ ఒకటే ఆడ్ అవుతుంది. మిగతా అన్ని పాసిబిలిటీస్ ఏమవుతాయి మనకి ఈవెనే అవుతాయి. సిమిలర్గా ఎప్పుడైతే మనం p అండ్ ఆర్ తీసుకుంటామో, p అండ్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ అనుకుందాం, ఆడ్ అనుకుంటే కనుక క్యూ ఏమవుతుంది మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. సో అప్పుడు p ఇంటూ ఆర్ మనకి ఏమొస్తుంది ఆడ్, మిగతా అన్ని మల్టిప్లికేషన్ పాసిబిలిటీస్ ఏమొస్తాయి మనకు ఆన్సర్ ఈవెన్. సో 4th ఆప్షన్లో ఏమంటున్నాడో చూడండి, 1 ఆఫ్ p ఇంటూ క్యూ, క్యూ ఇంటూ ఆర్, p ఇంటూ ఆర్ ఈజ్ ఆడ్. ఓన్లీ 1 ఆఫ్ దెమ్ ఈజ్ ఆడ్. ఎందుకంటే అయితే p అండ్ ఆర్ ఆడ్ అవ్వాలి, లేదా క్యూ కమా ఆర్ ఆడ్ అవ్వాలి, లేదా p కమా క్యూ ఆడ్ అవ్వాలి. ఈ మూడిట్లో 1 2 3, ఈ 3 కేసెస్లో ఒక కేసే పాసిబుల్ అవుతుంది కదా. ఇప్పుడు ఏ కేసులో అయినా కానీ ఓన్లీ 3 సెట్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ పాసిబుల్ అవుతాయి మనకి, p ఇంటూ క్యూ, క్యూ ఇంటూ ఆర్, ఆర్ ఇంటూ పి. ఈ 3 కేసెస్, ఈ 3 మల్టిప్లికేషన్స్లో ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే, ఈ మూడిట్లో ఏదో ఒకటి అయితే, ఇదైనా కానీ ఇదైనా కానీ ఇదైనా ఏదో ఒకటి మాత్రమే మనకు ఆడ్ వస్తుంది, మిగతా 2 మనకి ఏమొస్తున్నాయి ఈవెన్. సో క్వశ్చన్ ఏమంటున్నారు, ఓన్లీ 1 ఆఫ్ p ఇంటూ క్యూ, క్యూ ఇంటూ ఆర్ అండ్ p ఇంటూ ఆర్ ఈజ్ ఆడ్. సో 4th స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ, ఓకే. ఇప్పుడు 5th స్టేట్మెంట్లో ఏమని ఇచ్చారు, p ఇంటూ క్యూ ఇంటూ ఆర్ ఈజ్ ఆడ్ అన్నారు. ఇప్పుడు ఈ 3 నంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాము. ఏ నెంబర్ ఏదైనా అవ్వండి, p ఆడ్ అయినా అవ్వండి, ఈవెన్ అయినా అవ్వనివ్వండి, క్యూ అనేది ఆడ్ అయినా ఈవెన్ అయినా ఏదైనా కానీ మూడింటిని మల్టిప్లై చేయాలి. అంటే మనకు ఫైనల్గా ఏం మల్టిప్లై చేసినట్టు, మనం ఒక ఆడ్ నెంబర్ని, ఇంకొక ఆడ్ నెంబర్ని, ఇంకో ఈవెన్ నెంబర్ని మల్టిప్లై చేసినట్టు. అంటే ఇదే సీక్వెన్స్లో అవ్వనవసరం లేదు, కానీ PQR అనేవి ఎగ్జాక్ట్గా ఆడా ఈవెనా మనకు తెలియదు. కాకపోతే మూడింటిని మల్టిప్లై చేసినప్పుడు ఆ ఫైనల్ కాంబినేషన్ మనకు ఎలా వస్తుంది, ఒక ఆడ్ నెంబర్ని, ఇంకొక ఆడ్ నెంబర్ని, ఇంకొక ఈవెన్ నెంబర్ని మనం మల్టిప్లై చేసినట్టు, అవునా. ఇప్పుడు ఆడ్ ఇంటూ ఈవెన్ అంటే ఏమొస్తుంది మనం అనుకున్నాము, ఈవెన్ నెంబర్ వస్తుంది అని అనుకున్నాము. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఈవెన్ వచ్చింది. మిగిలిపోయినవి ఏంటప్పుడు, ఈ ఆడ్ నెంబర్ ఇంటూ ఈ ఈవెన్ నెంబర్. ఇప్పుడు మళ్ళీ ఆడ్ ఇంటూ ఈవెన్ చేస్తే మనకి ఏమొస్తుంది అవుట్పుట్, ఈవెన్ నెంబర్.
అవునా? సో ఆడ్ ఇంటూ ఈవెన్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఏంటి? ఈవెన్ నెంబర్. కానీ క్వశ్చన్లో ఏమన్నారు? పీ ఇంటూ క్యూ ఇంటూ ఆర్ ఈజ్ ఆడ్ అన్నారు. కాబట్టి అది తప్పు అవుతుంది. పీ ఇంటూ క్యూ ఇంటూ ఆర్ ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కేసు చూద్దాం. ఫస్ట్ కేసులో ఏమంటున్నారు? పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్. ఇప్పుడు ఫిఫ్త్ కేసులానే నాకు పీక్యూఆర్ అనేవి ఎగ్జాక్ట్గా ఏంటని నాకు అసలు ఐడియా లేదు. కాకపోతే ఫైనల్గా మనం ఏం చేసినట్టు? ఒక ఆడ్ నెంబర్ని ఇంకొక ఈవెన్ నెంబర్ని యాడ్ చేసినట్టు కదా. ఇప్పుడు ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ అంటే మనం ఏమని చూసాము? ఈవెన్ నెంబర్ అని చూసాము. ఓకే, ఈ ఈవెన్ నెంబర్ ఉంది ప్లస్ ఇంకొక ఈవెన్ నెంబర్ ఉంది కదా మనం యాడ్ చేయాల్సింది, ఈవెన్. ఇప్పుడు మనం ఏం చూసాం? మళ్ళీ ఈవెన్ ప్లస్ ఈవెన్ అంటే మనకు ఆన్సర్ ఏం రావాలి? ఈవెన్ నెంబర్ రావాలి. సో ఒక ఆడ్ నెంబర్ని ఇంకొక ఈవెన్ నెంబర్ని యాడ్ చేస్తే కనుక మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటి? ఒక ఈవెన్ నెంబరే రావాలి. కాబట్టి పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ షుడ్ ఆల్వేస్ బీ ఈవెన్. ఏమి ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్లో? పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు సెకండ్ కేస్ కన్సిడర్ చేద్దాం. సెకండ్ కేసులో ఏమంటున్నారు? పీ ప్లస్ క్యూ మైనస్ ఆర్. ఓకే, ఇప్పుడు నాకు ఉన్న నంబర్స్ ఏంటి? రెండు ఆడ్ నంబర్స్ ఉన్నాయి, ఒక ఈవెన్ నంబర్ ఉంది. ఇప్పుడు అయితే ఇది ఆడ్ అవ్వచ్చు, లేదా ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్, ఈ 4 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆడ్ ప్లస్ ఆడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈవెన్ ప్లస్ ఈవెన్ చేసినా ఈవెన్ వస్తుంది. తర్వాత ఈ రెండిటికి నాకు ఆడ్ నెంబరే వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఇలా ఉన్నప్పుడు ఆర్కి నాకున్న పాసిబిలిటీస్ ఏంటి? ఈ రెండు ఆడ్ అయినప్పుడు ఆర్ ఏమవ్వాలి? ఖచ్చితంగా ఈవెన్ అవ్వాలి. ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ అయినప్పుడు ఆర్ ఆడ్ అవ్వాలి. ఇక్కడ ఆర్ ఆడ్ అవుతుంది. ఇక్కడ ఈ కేసు అనేది అసలు పాసిబులే కాదు, ఎందుకంటే మనకు ఉన్నది 2 ఆడ్ నెంబర్స్ అండ్ ఓన్లీ 1 ఈవెన్ నెంబర్ కాబట్టి. ఓకే, సో ఈ కేసులో మనం చూస్తే కనుక ఏం చేస్తున్నారు వాళ్ళు? టీ ప్లస్ క్యూ చేస్తున్నారు. తర్వాత ఏం సబ్ట్రాక్ట్ చేస్తున్నారు? ఆర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. ఓకే, ఈవెన్ నంబర్ మైనస్ ఈవెన్ నంబర్ ఈజ్ ఆల్సో అన్ ఈవెన్ నంబర్. ఆడ్ నంబర్ మైనస్ ఆడ్ నంబర్ విల్ గివ్ యూ అన్ ఈవెన్ నంబర్. ఆడ్ నంబర్ మైనస్ ఆడ్ నంబర్ విల్ గివ్ యూ అన్ ఈవెన్ నంబర్. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒక ఆడ్ నెంబర్ని ఇంకొక ఆడ్ నెంబర్తో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఎప్పుడైతే ఒక ఈవెన్ నెంబర్ని ఇంకొక ఈవెన్ నెంబర్తో సబ్ట్రాక్ట్ చేస్తామో మనకు వచ్చే ఆన్సర్ కూడా ఈవెనే అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఒక ఆడ్ని ఒక ఈవెన్ని సబ్ట్రాక్ట్ చేస్తామో అప్పుడు ఆన్సర్ వచ్చేది ఆడ్ అవుతుంది. ఎడిషన్కి ఏ కేసెస్ ఉన్నాయో సిమిలర్ కేసెస్ అనేది మనకి సబ్ట్రాక్షన్లో కూడా వస్తాయి. కాకపోతే ప్లస్ బదులు మనకు ఒక ఉండే సింబల్ ఏంటంటే మైనస్, అదొక్కటే తేడా. ఓకే, సో ఫైనల్గా మనకు అర్థమైంది ఏంటి? P plus Q minus R is always an even number. So second statement is correct. ఇప్పుడు థర్డ్ కేస్ చూడండి. థర్డ్ కేసులో ఏమిచ్చారు? P minus Q plus R. ఒక విధంగా చెప్పాలంటే సెకండ్ అండ్ థర్డ్ కేసెస్ అనేవి సిమిలర్ కేసెసే, సిమిలర్ అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే సెకండ్ కేసులో మనం ఏం చేస్తున్నాము? 2 నంబర్స్ యాడ్ చేసి మూడో నంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఒక నంబర్ని పీని క్యూ అండ్ ఆర్ని యాడ్ చేసి పీలో నుండి క్యూ ప్లస్ ఆర్ ఈ 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇక్కడ 2 నెంబర్స్ని యాడ్ చేసిన తర్వాత ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఒక నెంబర్లో నుండి ఈ రెండు నెంబర్స్ యొక్క సమ్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. సో ఏ విధంగా చేసి చూసినా కానీ మనకి సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ యొక్క ఆన్సర్ అనేది సేమే వస్తుంది. అది సేమ్ వస్తుందో కాదో ఒకసారి నేను మీకు టేబుల్ వేసి కూడా ఇప్పుడు చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకున్న పాసిబిలిటీస్ ఏంటి? క్యూ అండ్ ఆర్ ఆడ్ అవ్వచ్చు, ఈవెన్ అవ్వచ్చు, ఆడ్ అవ్వచ్చు, ఆడ్ ఈవెన్ ఇలా 4 పాసిబిలిటీస్ రావచ్చు కదా. ఇప్పుడు తర్వాత అప్పుడు ఇది ఆడ్ ఈవెన్ అయినప్పుడు పీ అనేది ఏమవ్వాలి? ఆడ్ నెంబర్ అవ్వాలి. ఈ సెకండ్ కేసులో పీ ఆడ్ అవ్వాలి, థర్డ్ కేసులో పీ ఈవెన్ అవ్వాలి. ఫోర్త్ కేసు అనేది పాసిబుల్ కాదు, ఎందుకంటే మనకి ఇచ్చిన సెట్ ఆఫ్ కండిషన్స్లో దెర్ ఆర్ ఓన్లీ 2 ఆడ్ నెంబర్స్ అండ్ దెర్ ఇస్ ఓన్లీ 1 ఈవెన్ నెంబర్. ఓకే, ఫస్ట్ కేసులో ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక, క్యూ అండ్ ఆర్ని యాడ్ చేస్తే కనుక ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? ఆడ్. ఇక్కడ ఆడ్, ఇక్కడ ఈవెన్. ఈ కేసు పాసిబుల్ కాదు. ఇప్పుడు ఫైనల్గా మనం ఇందాక ఏం చూసాము? ఆడ్ మైనస్ ఆడ్ చేసిన, ఈవెన్ మైనస్ ఈవెన్ చేసిన మనకు వచ్చే రిజల్ట్ అనేది ఈవెన్ నెంబర్. ఆడ్ మైనస్ ఈవెన్ చేసిన లేదా ఈవెన్ మైనస్ ఆడ్ చేసిన మనకు వచ్చే రిజల్ట్ అనేది ఆడ్ అని ఇందాక చూసాం. ఇప్పుడు అది అప్లై చేద్దాం. ఇది ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ మైనస్ ఆడ్ నెంబర్ అంటే ఆన్సర్ ఏమవ్వాలి? ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఇది ఒక ఆడ్ నెంబర్ మైనస్ ఈ రిజల్టెంట్, ఈ ఫైనల్ది చూసుకోవాలి మనం. ఆడ్ మైనస్ ఆడ్ ఏమవుతుంది మనకి? ఈవెన్ అవుతుంది. ఈ అంటే ఏంటి? ఈవెన్ మైనస్ ఈవెన్ నెంబర్. ఈవెన్ మైనస్ ఈవెన్ ఎంత అవుతుంది మనకి? ఈవెన్ నెంబర్ అవుతుంది. సో
ఫైనల్గా థర్డ్ ఏదైతే ఉందో p మైనస్ క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఆల్వేస్ ఆడ్ కాదు, ఆల్వేస్ ఈవెన్ అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైందా? స్టేట్మెంట్ నెంబర్ 2 అండ్ స్టేట్మెంట్ నెంబర్ 3 రెండు సిమిలర్ అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో ఫైనల్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అంటే కరెక్ట్ స్టేట్మెంట్స్ లేదా ట్రూ స్టేట్మెంట్స్ ఏవి మనకి? ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్. రాంగ్ స్టేట్మెంట్స్ ఏంటి మనకి? థర్డ్ అండ్ ఫిఫ్త్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఫామ్. ఇక్కడ మనం రికలెక్ట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక డెసిమల్ అనేది ఎప్పుడైతే రికరింగ్ డెసిమల్ అవుతుందో అప్పుడు దాన్ని p/q ఫామ్ అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షనల్ ఫామ్లోకి మనం మార్చుకోగలము. రికరింగ్ డెసిమల్ అంటే మనం ఏం చూసాం? ఫర్ ఎగ్జాంపుల్ 1.2342234 అండ్ సో ఆన్. అంటే ఈ 234 అనేది రిపీట్ అవుతుంది కదా. అలా డెసిమల్ నెంబర్ తర్వాత ఒక సెట్ ఆఫ్ నంబర్స్ అనేవి కంటిన్యూస్గా రిపీట్ అయితే కనుక దాన్ని రికరింగ్ డెసిమల్ అని మనం చూసాము. ఓన్లీ ఇలాంటి రికరింగ్ డెసిమల్స్కి మాత్రమే మనం p/q ఫామ్లో రాసుకోగలం. అంటే ఏంటి? రికరింగ్ డెసిమల్స్ని మాత్రమే మనం ఫ్రాక్షనల్ ఫామ్లో రాసుకోగలం. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏమని అడుగుతున్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బీ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్షనల్ ఫామ్. అంటే ఇక్కడ మనం ఏం ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ అది రికరింగ్ డెసిమల్ అవుతుందా అవ్వదా. ఒకవేళ రికరింగ్ డెసిమల్ అవ్వకపోతే కనుక ఇంకా క్వశ్చన్ అక్కడితోనే అయిపోతుంది, ఎందుకంటే దాన్ని మనం p/q ఫామ్లోకి మార్చలేము కాబట్టి. ఒకవేళ అది రికరింగ్ డెసిమల్ అయితే అప్పుడు దాన్ని మనం p/q ఫామ్లోకి మార్చాలి. సో ఇక్కడ ఏవి రికరింగ్ డెసిమల్స్ ఏవి కాదో చూద్దాం. ఇక్కడ చూడండి, అసలు ఎలాంటి రిపిటేషన్ మనకు లేదు. సో దిస్ ఇస్ నాట్ అ రికరింగ్ డెసిమల్. అంటే ఏంటి? దీన్ని p/q ఫామ్లోకి మార్చలేము. సిమిలర్గా ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో కూడా ఎలాంటి రిపిటేషన్ లేదు. సో ఈ 1 and 3 ఆర్ నాట్ రికరింగ్. కాకపోతే సెకండ్ అండ్ ఫోర్త్లో చూడండి ఏముంది? 564 564 564 1729 1729 అనేది అనే ప్యాటర్న్ రిపీట్ అయింది కదా. సో సెకండ్ అండ్ ఫోర్త్ ఈ రెండు మనకి ఏమవుతాయి? రికరింగ్ డెసిమల్స్ అవుతాయి. సో first and third cannot be converted into equivalent fractional form. Second and fourth can be converted into equivalent fractional form. ఓకే, ఇప్పుడు ఏంటి? మనం దీన్ని p/q ఫామ్లోకి మార్చాలంటే మనం ఆల్రెడీ చూసాము. ఒకసారి రికలెక్ట్ చేయిస్తాను, తర్వాత నేను డైరెక్ట్గా ఆన్సర్స్ చెప్తాను. ఎందుకంటే క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎలా క్వశ్చన్ అనేది సాల్వ్ చేయాలో మనం క్లియర్గా ఇన్ డీటెయిల్ లాస్ట్ క్లాస్లో చూసాము. సో నేను ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తున్నాను. ఆ ఆన్సర్ మీకు వచ్చిందో రాలేదో చూసుకోండి. అసలు మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలనేది ఇంకొకసారి రిపీట్ చేస్తాను నేను. చూడండి, 3.564564 ఉంది చూసారా. ఇక్కడ ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి డెసిమల్ తర్వాత? 564 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని ఒకవేళ మనం ఎక్స్ అనుకుంటే మనం ఎక్స్ని 1000తో మల్టిప్లై చేయాలి. సో 1000 × x = 1000 × 3.564564 అండ్ సో ఆన్. ఓకే, ఇది సెకండ్ కేసులో మనం చేయాల్సింది. తర్వాత దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయాలి. అది ఎలా సింప్లిఫై చేయాలో మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్ చూసాము. ఒకవేళ ఇలా తీసుకోకుండా వేరే ఫామ్లో తీసుకుంటే ప్రాబ్లం ఏమవుతుందో కూడా ఇన్ డీటెయిల్ చూసాము. ఓకే, తర్వాత ఫోర్త్ క్వశ్చన్లో ఏమన్నారు? x = ఎంత ఇచ్చారు? 2.1729 1729 అండ్ సో ఆన్. ఇక్కడ ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి? 4 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి కదా. సో అప్పుడు ఎక్స్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 1 పక్కన 4 zeros into x is equal to 10,000 into 2.1729 1729 అండ్ సో ఆన్. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే కనుక మనకి ఫైనల్గా ఫ్రాక్షన్ అనేది వస్తుంది. ఆ ఫైనల్ ఫ్రాక్షన్స్ ఏంటో నేను ఇక్కడ రాసేస్తున్నాను. ఇక్కడ నేను సెకండ్ అండ్ ఫోర్త్ డెసిమల్కి ఫైనల్ ఫ్రాక్షనల్ ఫామ్ అనేది రాశాను. ఇందులో ఇంకొంచెం ఫర్దర్గా దీన్ని సింప్లిఫై చేయొచ్చు. కాకపోతే ఆ ఫర్దర్ సింప్లిఫికేషన్ అనేది మనం డివిజిబిలిటీ రూల్స్ ఆ కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత అప్పుడు ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. ఓకే, ఈ కాన్సెప్ట్ని నేను డైరెక్ట్గా క్లాస్లో డిస్కస్ చేసిన ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని నేను డైరెక్ట్గా ఒక ప్రాబ్లమ్గా ఇచ్చాను. ఇక్కడ చూడండి ఏమంటున్నారు? ఏ అనేది ఒక ఫ్రాక్షన్, a = 5/b అని రాశారు. ఇంకేమన్నారు? b ఈజ్ అ న్యాచురల్ నెంబర్. ఓకే, సచ్ దట్ b ఈజ్ గ్రేటర్ దెన్ 5. ఒకసారి ప్రాపర్ ఫ్రాక్షన్స్ గురించి రికలెక్ట్ చేసుకోండి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమని చూసాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a/b, a అంటే న్యూమరేటర్, b అంటే డినామినేటర్. ఎప్పుడైతే న్యూమరేటర్ పైన నెంబర్ అనేది కిందున్న నెంబర్ కన్నా చిన్న నెంబర్ అయిందో దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటామని చూసాం కదా. ఇప్పుడు ఏమంటున్నారు? పైన ఉన్న నెంబర్ ఎంత? 5. కింద ఉన్న నెంబర్ ఏంటి? b అనేది 5 కన్నా పెద్ద నెంబరా చిన్న నెంబరా? 5 కన్నా పెద్ద నెంబర్ అని క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అప్పుడు ఏ అనేది ఏమవుతుంది? ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది.
ఓకే, ఇది మనకు అర్థమైతే కనుక ఈ ఈక్వేషన్ చూసి ఈ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో b greater than 5 అనే ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో ఇది మనం ఇక్కడ అప్లై చేసి ఇది ఏ అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ తెలుసుకుంటే కనుక ఇంకా క్వశ్చన్ సింపుల్ అయిపోయింది. ఇక్కడ ఏమంటున్నారు 4 is added to both numerator and denominator. a is equal to 5 plus 4 by 4 plus b. ఇలా అయిందనుకోండి, అప్పుడు వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ రిజల్టెంట్ ఫ్రాక్షన్? ఇది రిజల్టెంట్ ఫ్రాక్షన్ అవుతుంది కదా. ఈ రిజల్టెంట్ ఫ్రాక్షన్ నేచర్ ఏమవుతుంది? మనం క్లాస్లో ఏం డిస్కస్ చేసాము, ఒక ప్రాపర్ ఫ్రాక్షన్కి ఒక పాజిటివ్ క్వాంటిటీని బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో యాడ్ చేస్తే కనుక అప్పుడు మనకి రిజల్టెంట్ ఫ్రాక్షన్ అనేది ఎప్పుడైనా కానీ ఒరిజినల్ ఫ్రాక్షన్ కన్నా పెద్దదవుతుంది అని చూసాం. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? రిజల్టెంట్ ఫ్రాక్షన్ ఈస్ గ్రేటర్ దాన్ ఒరిజినల్ ఫ్రాక్షన్. సో క్వశ్చన్లో ఇచ్చిన ప్రతి డీటెయిల్ అనేది మనం ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ట్రిక్ ఏంటంటే b greater than 5 అనే ఈ ఇచ్చిన ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో b అనేది 5 కన్నా పెద్ద నెంబర్ని మనం ఎప్పుడైతే దాన్ని ఏ అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ అని అర్థం చేసుకోవడానికి యూస్ చేస్తామో అప్పుడు క్వశ్చన్ సాల్వ్ అయిపోయినట్టే. సో ప్రతి క్వశ్చన్లో ఇచ్చిన ప్రతి పాయింట్ని డీటెయిల్గా చూడడానికి ట్రై చేయండి. ఓకే.